తిరుమల కల్తీ నెయ్యిపై దాఖలైన మరో పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. ఏదైనా సమాచారం ఉంటే సిబిఐకు అందజేయాలని సిజేఐ ధర్మాసనం సూచించింది. తిరుమల కల్తీ నెయ్యిపై దాఖలైన మరో పిటిషన్ను సుప్రీం తోసిపుచ్చింది. ఏదైనా సమాచారం ఉంటే సిబిఐకు అందజేయాలంటూ సిజేఐ ధర్మాసనం సూచించింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ఏదైతే జస్టిస్ సూర్యకాంత, జస్టిస్ జయమాల్యా బాక్సీలతో కూడినటువంటి ధర్మాసనం ముందు ఈ రోజు విచారణకు వచ్చింది. జంతువుల కొవ్వు ఉందంటూ రాజకీయ ప్రకటనలు చేయకుండా స్టే విధించాలని కోరుతూ దాఖలైనటువంటి పిటిషన్ విచారణార్హం కాదు అంటూ కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్ వద్ద ఏదైనా నెయ్యి కల్తీకి సంబంధించి లేదా శాంతి భద్రతల విఘాతం కలిగించే సమాచారం ఏదైనా ఆధారాలు ఉంటే వాటిని నేరుగా సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక బృందానికి అందజేయాలని సూచించింది. అంతేకాకుండా ఇప్పటికే జరుగుతున్నటువంటి క్రిమినల్ విచారణకు ఆటంకం కలగకుండా ఆంధ్రప్రదేశ్ నియమించినటువంటి వన్ మ్యాన్ కమిటీ తన పరిపాలనాపరమైనటువంటి విచారణ కూడా కొనసాగించవచ్చంటూ గతంలో కోర్టు స్పష్టం చేసింది. ఏదైతే ఫోరెన్సిక్ అదేవిధంగా సిట్ నివేదికల సారాంశం మనం చూస్తే ఇప్పటివరకు జరిగినటువంటి విచారణలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలో జంతువుల కొవ్వు ఉందనే ప్రచారం జరిగినప్పటికీ కూడా తాజా ఫోరెన్సిక్ విశ్లేషణలు అదేవిధంగా సిట్ ప్రాథమిక నివేదికల ప్రకారం నెయ్యిలో జంతువుల కొవ్వు కంటే సింథటిక్ నెయ్యి అదేవిధంగా పామాయిల్ వంటి వనస్పతి నూనెల కల్తీ ఎక్కువగా జరిగినట్టు గుర్తించారు. 2020 టెండర్ల నిబంధనలు కూడా సడలించడం వల్ల అనర్హమైనటువంటి కంపెనీల కాంట్రాక్టులు దక్కాయని కూడా ప్రచారం జరిగింది. సో వీటన్నిటిని పక్కన పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా దానిపైన ప్రకటనలు చేయకుండా ఉండేలాగా అందరినీ కూడా వాటిపైన స్టే ఇవ్వాలని పిటిషనర్ ప్రధానంగా కోరటం జరిగింది. అయితే ఈ పిటిషనర్లు విచారణమే కాదు, సిబిఐకి ఏదైనా ఉంటే సిబిఐకి ఇవ్వాలని సిబిఐ ధర్మాసనం స్పష్టం చేసింది. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.